कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। ऊर्ध्वमूलम् अवाक्शाकः అశ్వత్థः సనాతనः. ఉపనిషత్తులలో దీని ప్రస్తావన వస్తుంది. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు అనడం కారణంగా ఉపనిషత్తులలో చెప్పిన అంశాలని ప్రధానంగా భగవద్గీతలో ప్రస్తావించడం అనేటువంటి అంశం. ఊర్ధ్వమూలం అధశాఖం అని మనకు భగవద్గీతలో వస్తుంది. ఊర్ధ్వమూలం అవాక్శాఖ అని కఠోపనిషత్తులో వస్తుంది. కొంచెం తేడా తప్ప దాదాపుగా దీని యొక్క ప్రస్తావనే మీకు ఉపనిషత్తు కఠోపనిషత్తులో వచ్చేటువంటి అంశం ఇది. ఊర్ధ్వమూలం అధశాఖం అని ఉన్నటువంటి దానిని అశ్వత్థం అనేది దాని యొక్క పేరు. అశ్వత్థం అన్నప్పుడు అశ్వత్థ వృక్షం అనేదిగా లోకంలో ఒక ప్రసిద్ధి గాంచినటువంటి విధానము. ఈ అశ్వత్థ వృక్షం అనేది ముఖ్యంగా దేవాలయాల్లో ప్రధానంగా దాన్ని పెంచుతారు. అశ్వత్థ వృక్షాన్ని శ్రీమన్నారాయణుని అంశగా కూడా సేవించే విధానం అనేది ఉంటుంది. కాబట్టి ఇది కేవలం వృక్షం, ఆ వృక్షానికి ఆ పేరు అశ్వత్థ వృక్షం అనేది దాని యొక్క నామకారణం. అయితే ఇక్కడ భగవద్గీతలో చూసినటువంటి అంశం తాత్విక పరమై ఉన్నటువంటి అంశం. ఇది కేవలం వృక్షాన్ని పోల్చి చెప్పినటువంటిది ఒక తాత్విక కోణంలో చెప్పినటువంటిది విధానం. ఎందుకంటే అశ్వత్థం అనేటువంటి వృక్షానికి పేరు ఉన్నప్పుడు దీని గురించే భగవంతుడు చెప్పి ఉండవచ్చు అనేటువంటి భావన చేసినప్పుడు సందేహం కలుగుతుంది. ఈ విధంగా ఈ వృక్షానికి అశ్వత్థం అనే పేరు ఉంది కదా, అశ్వత్థం అనేటువంటి పేరు కలిగినటువంటి విధానంగా భగవద్గీతలో ప్రస్తావన వచ్చినప్పుడు మరి ఆయన చెప్పినటువంటి దానికి ఈ ఉన్నటువంటి వృక్షానికి ఎలాంటి పోలిక లేదు కదా అని సందేహం అనేది కలుగుతుందో సాధారణంగా. అది మనం గట్టు మీద కూర్చుని నీటిలో చూస్తే ఆ నీటిలో కింద కొమ్మలు ఉంటాయి, పైన మొదలు ఉంటుంది. అది కేవలం ఒక భ్రమ సంబంధమై ఉన్నటువంటి అంశాలు. ఆ భ్రమలను మనం ఇక్కడ పోల్చే విధానంగా చేయకూడదు. మనం రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనతో పాటు వృక్షాలు కూడా మహావేగంగా ప్రయాణం చేస్తున్నట్లుగా ఉంటుంది. అంత మాత్రంతో మరి వృక్షాలు మహావేగంగా పోతున్నాయి అనేటువంటి మాట వాడకూడదు. మనం పోయే వేగంకి ఆ వేగంకి ఒక భ్రమారూపకంగా కనపడేటువంటి విధానము. అందుచేత భగవద్గీతలో పరమాత్మ ఊర్ధ్వమూలం అధశాఖం అనేది అశ్వత్థం ప్రాహు అనే పదాలు వాడినప్పుడు ఒక పదం అనేది లోకంలో కొన్నిటికి పెట్టబడి ఉంటుంది. అట్లా కొన్ని పదాలు మనుషులకు కావచ్చు, వృక్షాలకు కావచ్చు, జంతువులకు కావచ్చు, ఏదో ఒక దానికి ఆ పేరు ఆ విధంగా వచ్చి ఉండవచ్చు. మరి అంత మాత్రంతో ఆ భాగాన్ని మనం తీసుకుని మరి ఆ వృక్షం గురించి కదా చెప్పింది ఆయన గారు. మరి ఆ వృక్షానికి పేరు అశ్వత్థ వృక్షం కదా. మరి ఆ ప్రకారం చూసినట్లయితే పైన కొమ్మలు కింద ఏళ్ళు మొదలు ఉండే విధానమే ఉంటుంది.
ఉల్టాగా స్వామి చెప్పారు కదా ఏమిటి దీని యొక్క అంశం అనేది సందేహం కలిగే అవకాశం ఉంటుంది. కనుక దాన్ని మనం తాత్విక కోణంలో అర్థం చేసుకున్నట్లయితే సందేహాలు ఉండే అవకాశం ఉండదు. ఒకవేళ అశ్వత్థ వృక్షం దేవాలయాల్లో ఉన్న దాని భక్తిభావంతో ఏదో బిడ్డలు పుట్టాలని చెప్పిన ఉద్దేశంతో చాలామంది ఉయ్యాలు కడతా ఉంటారు, చుట్టూ దారాలు కడతా ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆయన అనుగ్రహంతో బిడ్డలు కలిగే అవకాశం ఉంటుందనేటువంటి భావనగా సంతానార్థులై ఉన్నటువంటి వారు అశ్వత్థ వృక్షం వద్దకు పోయి దానిని శ్రీమన్నారాయణుడుగా భావించి పూజ చేసుకునే విధానము అది అంతవరకే తీసుకోవాలి, భక్తిపరంగా తీసుకోవాలి తప్ప ఇక్కడ జ్ఞానాంశం ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఛందాంసి యస్య పర్ణాని, యస్య దేనికి, పర్ణాని ఆకులు. ఏమిటాయి ఆకులు అంటే ఛందాంసి అన్నాడు, అంటే ఛందస్సులు అన్నమాట, వేదములు వేద మంత్రాలు ఇవన్నీ కూడా ఆకులు అని చెప్పిన అన్నట్టు. ఈ విధంగా కలిగి ఉన్నటువంటి దానిని అశ్వత్థ వృక్షం అనేటువంటి మాట. అందువల్ల అది ఎట్లా ఉన్నది అంటే ఊర్ధ్వమూలం అధశాఖం, పైన మొదలు కలిగి కింద కొమ్మలు కలిగి ఉన్నటువంటి వృక్షము అని చెప్పేసి. దీంట్లో రెండు అంశాలు, భౌతికంగా అంటే స్థూల విధానంగా చెప్పే అంశము ఉంటుంది, పారమార్థికముగా తాత్విక కోణంలో చెప్పే అంశము ఉంటుంది. భౌతికంగా తీసుకున్నట్లయితే అది మానవ శరీరానికి అన్వయమయ్యేటువంటి అంశం అది. ఎందుకంటే ఆ మొదలు పైన కొమ్మలు కింద అని అన్నప్పుడు ఈ దేహం అనేది కూడా ఒక రకంగా వృక్షమే, కదిలే వృక్షం ఇది, నడిచే వృక్షం ఇది. కాబట్టి వృక్ష సంబంధమై ఉన్నటువంటి అంశాలు మన దేహంలో కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఒక చాట వ్యక్తి స్థానికంగా స్థిరపడ్డప్పుడు ఆ వ్యక్తిని మరొక చోట చేర్చాలని చెప్పానంటే ఆయన చాలా ఇబ్బంది పడతాడు. మీరు చూడండి, ఒక ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, 5 ఏళ్ల కాలం అక్కడ ఆ ఏరియాల్లో బాగా స్థిరపడతాడు, ఇది కొంత వనరులు సమకూర్చుకుంటాడు, అందరితో పరిచయాలు ఏర్పడతాయి, అందరి దగ్గర సన్నిహితం ఏర్పడుతుంది. అలాగ ఏర్పడిన తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన పోవాల్సి వచ్చినప్పుడు ఆయన చాలా బాధపడే పరిస్థితి. ఎందుకు 5 ఏళ్ల కాలంలో ఇక్కడ స్థానికులతో సంబంధాలు, ఇరుగు పొరుగు వాళ్ళతో మంచితనంతో వాళ్ళ యొక్క ఆత్మీయతలు, తర్వాత కొన్ని వనరులు సమకూర్చుకోవటాలు, అక్కడ వాతావరణంతో బాగా మమేకమైపోవటాలు, ఇవన్నీ కూడా ఆ విధంగా వ్యక్తికి వస్తాయన్నమాట. వాడు అక్కడి నుంచి కదిలి ఇంకోసాటకు పోవాలని చెప్పి అన్నప్పుడు చాలా బాధపడే పరిస్థితి. అనగా ఎట్లయితే వృక్షం భూమిలో బాగా వేళ్ళన్నీ పాతుకుపోయి స్థిరపడుతుంది, స్థిరపడి బాగా తన ఏపుగా తన యొక్క ఉనికిని ప్రకటించుకుంటుంది. ఒక్కసారిగా మీరు వేళ్లతో పెకలించి తీసుకుపోయి మరొక చోట పెట్టండి, అది కోలుకోవాలని చెప్పనంటే అది దానికి చాలా ప్రాణాంతకం అవుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది, ఉన్నాకులు మొత్తం రాలిపోతాయి. మరలా కొన ఊపిరితో తాను బతికించుకోవటానికి మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. కొద్ది కాలం అయ్యేదాకా అట్లాగే మోడు బారిందలాగా ఉంటుంది. తర్వాత మళ్ళీ కొంచెం స్థిరపడిన తర్వాత అక్కడి నుంచి ఆకులు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా దానికి వచ్చి స్థిర నివాసం చేసుకుంటుంది. అట్లా ఒక వృక్షాన్ని పెరకి మరొక ప్రదేశంలో పెడితే అంత ఇది నిలదొక్కోవటానికి ఎంత ఇబ్బంది పడుతుందో అట్లా మనిషి కూడా ఒక ప్రదేశంలో బాగా అలవాటైపోయి బాగా అన్ని విధాల పాతుకుపోయి అన్ని ఆత్మీయతలు సంపాదించుకున్న వ్యక్తి మరొక చోటకు పోయి ఉండాలని చెప్పారంటే ఒక వృక్షం సంబంధమై ఉన్నటువంటి విధానాలే వ్యక్తిలో కూడా కనపడతాయన్నమాట. కాబట్టి మానవ దేహాన్ని వృక్షంతో పోల్చటం అనేటువంటి అంశం ఎక్కడ అనగా భౌతిక అంశం ఇది. ఊర్ధ్వమూలం అధశాఖం అనేటువంటిది శరీరంగా చూసినట్లయితే మరి ఎట్లయితే వృక్షానికి వేళ్ళు అనేటువంటి భూమిలో బాగా పాతుకుపోయి ఆ వేళ్ళ నుంచి వచ్చేటువంటి
రసాలే ఆ వృక్షానికి ఆకులకు, కొమ్మలకు, పిందెలకు, పూతకు ఎట్లా ప్రసరిస్తాయో ఆ ప్రకారంగా మానవ దేహం అనేటువంటిది కూడా పైనుంచి బ్రెయిన్ భాగం నుంచి నీకు నరాలన్నీ కూడా కిందకి వ్యాప్తి అవుతాయి అన్నమాట. కాబట్టి శిరస్సు అనేది మూలం. ఆ శిరస్సు అనేటువంటిది కనుక లేకపోయిందా అంటే జీవించే అవకాశమే లేదు. ఎట్లా మొదలు కొట్టేస్తే వృక్షానికి ఇక బతికే ఉండదో అట్లా శిరస్సు కనుక తెగిపడింది అంటే ఇక ఆ వ్యక్తి జీవించే అవకాశం ఉండదు. ఏ ప్రకారంగా వృక్షంలో ఏ కొమ్మో రెమ్మో ఇరిగినా కానీ వృక్షం మళ్ళా నిలదొక్కుకోవచ్చు. అదే మనిషి విధానం కూడా ఏ కాలో ఏలో పోయినా కానీ వాడు తన జీవనాన్ని ఎట్లాగో కొనసాగించుకుంటూ పోయే విధానం ఉంటుంది. మొదలు కొట్టేస్తే ఎట్లా చెట్టు మళ్ళీ బతికే అవకాశాలు లేవో అట్లా శిరస్సు అనేది పోతే దేహానికి ఇక జీవనం అనేదే ఉండదు. అందువల్ల వృక్షానికి మొదలు ఎట్లా మూలమై ఉంటుందో అట్లా మానవ దేహానికి కూడా శిరస్సు మూలమై ఉండేటువంటి విధానం. ఏ ప్రకారంగా వృక్షం తన వేళ్ళ నుంచి రసాయనాలు పీల్చుకొని ఆ వృక్షమంతటికి కూడా ఏ విధంగా సరఫరా చేస్తుందో అట్లా మనకి ఈ కంఠం యొక్క పైభాగంగా ఉన్న బ్రహ్మాండము ఉన్నటువంటి 5 ఇంద్రియాలు వాటి నుంచి వచ్చేటువంటి అంశాలే శరీర భాగాల్లోకి సారవంతంగా పోయే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అందుచేత మానవ దేహంని ఈ శ్లోకం యొక్క విధానంగా మనం అర్థం చేసుకోవచ్చు కొంతవరకు. ఇందువల్ల ఊర్ధ్వమూలం అధశాఖం అన్నప్పుడు మొదలు దేహం యొక్క మొదలు పైన ఉన్నది, దాని యొక్క సంబంధ కొమ్మలు కింద వైపుకి వ్యాప్తయి ఉన్నాయన్నమాట. మొదలు మీదుగా తలలు క్రిందుగా, మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచి ఉన్నది వృక్షము, మూలమ ముదమలరగ మింటి మీదను మదగజము విహరించెరా, చిదిమి పట్టిన పండు కైవడి చీమయేనుగు మృంగేరా, సదయుడామలూరి రాఘవ సార్వభౌమదయానిధి అని బ్రహ్మంగారు కూడా ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించటం ఆ తత్వాల్లో మనం గమనించవచ్చు. కాబట్టి ఏంటంటే ఇక్కడ తాత్విక కోణం ఇదంతా కూడా. అందువల్ల ఊర్ధ్వమూలం అధశాఖం అని చెప్పి అన్నప్పుడు ఈ శరీరానికి కొంత అన్వయం కూడా చేసే విధానం ఉంటుంది. ఎందువల్లంటే దేహం పరమాత్మ ద్వారా నిర్మాణం చేయబడ్డటువంటి ఈ శరీరం ఈ ప్రకారంగా స్వామివారు ఒక నిర్మాణాత్మకముగా ఈ వృక్షాన్ని పైన మొదలుపెట్టి కింద కొమ్మలు పెట్టి చేశాడు. మిగతా వృక్షాలన్నీ కూడా కింద మొదలుపెట్టి పైన కొమ్మలు పెట్టి ఆయన చేసుకున్న విధానము. కాబట్టి మానవ ఈ శరీరం అనేటువంటి యొక్క భాగం ఈ శ్లోకాన్ని కొంత అన్వయం అయ్యే అవకాశం ఏర్పడుతుంది. దీన్ని అనుసరించే కొంతమంది మహాత్ములు కూడా దీని ప్రస్తావన తీసుకొచ్చారు. రోగశోక పరితాప బంధన వ్యసనాని చ ఆత్మ అపరాధ వృక్షానాం ఫలాని ఏతాని దేహినాం అన్నారు. కనుక ఆత్మ అపరాధ వృక్షానాం, ఈ వృక్షానాం అంటే వృక్షములు. లోకంలో ఎంతమంది మానవ దేహాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వృక్షాల కింద చెప్పుకొచ్చారు. వృక్షానాం అని సప్తమి భక్తి, ఇది షష్ఠీ భక్తి బహువచనంలో చెప్తారు. వృక్షానాం అని చెప్పారు. కాబట్టి శరీరం అనేటువంటి ఈ భాగాన్ని వాళ్ళు చెప్పుకొస్తూ మరి ఆత్మ అపరాధ వృక్షానాం ఫలాని ఏతాని దేహినాం, ఈ ఎవరైతే మనస్సు అనేటువంటి దాన్ని అపరాధం అంటే ఇతరులకు ఉపకారం చేయకుండా ఇతరులకు హాని చేయటం, ఇతరులకు ఇబ్బంది కలగజేయటము, బాధ పెట్టడము, దుఃఖింపజేయటము, హింసించటము, వారిని మానసికంగా రకాలుగా ఇబ్బందులకు గురి చాలా రకాలైనటువంటివన్నీ కూడా మానవుడు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా చేయటం అనేటువంటిది ఏంటంటే మరి అది ఆ దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దోషాల కారణంగా ఆ బీజములే ఈ వృక్షానికి, ఈ దేహం అనే వృక్షానికి మూలమై ఉన్నటువంటివిగా చెప్పేటువంటి మాట.
ఆ ప్రకారంగా వచ్చినటువంటి ఈ దేహం అనే వృక్షానికి మరి ఫలములు కాస్తూ ఉన్నాయి. ఏమిటా ఆ ఫలాలు అని చెప్పనంటే రోగ శోక పరితాప బంధన వ్యసనానిచ, ఇవి ఫలములు అని చెప్పని అన్నారు. రోగములు, శోకములు, దుఃఖములు, బాధలు, వేదనలు, సమస్యలు, నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా మరి లోకంలో జీవులు అనుభవిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఆయన చెప్పింది ఆత్మ అపరాధ వృక్షానం, గతంలో చేసిన హింసాత్మక ప్రవృత్తి, పరోపకార పుణ్యాయ పాపాయ పెరపీడనం, ఇతరులకు ఉపకారం చెయ్యి దానివల్ల పుణ్యం అన్నాడు, ఇతరులకు హాని కలగజేస్తే అది దోషము అన్నాడు. అలాగా చేసినటువంటి దోషాల కారణం కలిగేటువంటి ఫలాలు రోగములు, శోకాలు, పరితాపములు, వ్యసనములు, బంధనములు, వేదనలు, నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా చెప్పేటువంటి మాట. ఇట్లాగా దీని మీద మరి ఇతర మహాత్ములు కూడా తమ తమ అభిప్రాయాలని చెప్పడం జరిగింది. మనం బ్రహ్మంగారి విషయం అన్నీ కూడా విన్నాం కదా. కాబట్టి ఆ ప్రకారముగా ఈ దేహము అనేటువంటి వృక్షం గురించి అట్లాగా చెప్పుకొచ్చారు. ఇక దీనికి కొంచెం మూలంగా పోయినట్లయితే ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం, దీనికి ఏంటంటే అశ్వత్థం అనే పదం వాడారు. అశ్వత్థం అన్నప్పుడు వృక్షము గదా అనే భావనగా సామాన్యంగా వస్తుంది. అశ్వత్థం పద సంబంధమై ఉన్న అర్థంలో పోయినట్లయితే మనకి ఒక వివరణాత్మక అంశం గోచరిస్తుంది. శివ అంటే రేపు, శ్వత్థం అంటే రేపు ఉండుట అని అర్థం అన్నమాట. రేపు ఉండుట. నా శ్వత్థం అశ్వత్థం అంటారు. రేపు అనేది లేదు దానికని చెప్పేసి, రేపు అనేది లేదు. ఏమిటా అని చెప్పానంటే మరి ఈ మానవ తనువులు రావడానికి గల కారణం ఏంటంటే దాన్ని మూలా విద్య అన్నారు, దాన్ని కారణదేహం అన్నారు, అజ్ఞానం అన్నారు. కాబట్టి అజ్ఞానం అనబడేటువంటిది లోన మూలా విద్య అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరములు అనబడేటువన్నీ వస్తూ ఉంటాయి. జన్మ కారణం అజ్ఞానం అన్నారు, మూలా విద్య అన్నారు. ఆ మూలా విద్య ఉన్నంత వరకు ఈ శరీరాలు అనే మొక్కలు, దేహాలు వస్తూనే ఉంటాయండి. ఏ ప్రకారంగా భూమిలో దుంప అనేది ఉన్నప్పుడు, మూలం ఉన్నప్పుడు ఎట్లా మొక్కలు మళ్ళా వస్తూ ఉంటాయో ఆ ప్రకారంగా లోపల అజ్ఞానం అనేటువంటి దుంప అది మూలం ఉన్నప్పుడు అనేక శరీరాలు అనేటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల జన్మకారకం ఏమిటాయా అనే విషయంగా చూసినట్లయితే మూలా విద్య, దాని అజ్ఞానము, తమస్సు, కారణదేహము, అపరా ప్రకృతి అనే పేర్లతో పిలుస్తూ ఉన్నారు. దానికి కారణదేహం అన్నాం, లేదా అజ్ఞానం అన్నాం, అవిద్య అని చెప్పని అన్నాం. అది మూలంగా ఉంది లోపల, ఈ జన్మలకు కారకముగా ఉన్నది కనుక అది శ్వత్థం అంటే రేపు ఉండును అన్నాడు. శ్వ అంటే రేపు, పరశ్వ అంటే ఎల్లుండి, కనుక శ్వ రేపు. ఈ రేపు అనే దాంట్లో వారాలు ఉన్నాయి, నెలలు ఉన్నాయి, సంవత్సరాలు ఉన్నాయి, యుగాలు ఉన్నాయి, కల్పాలు ఉన్నాయి, ప్రళయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రేపులోనే అన్నీ ఉన్నాయి. ఏవి రేపు అనేది ఉన్నదా అంటే ఆ రేపులోనే వారములు, నెలలు, సంవత్సరాలు, యుగాలు, సృష్టులు అనేకం దాంట్లో ఉన్నాయి. రేపు ఈ పని చేస్తాను అని బోర్డు పెట్టుకోండి, రేపు 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 అతనే ఉంటుంది కదా. అందుచేత మనలో ఉన్నటువంటి ఏ యొక్క మూలా విద్య ఉన్నదో అది రేపు ఉండున్నది. శ్వత్థం అంటే ఉండుట, శ్వత్థం. శ్వ అంటే రేపు, థ అంటే ఉండుట, శ్వత్థం. నా పెట్టండి పక్కన, నా శ్వత్థం అంటే రేపు ఉండదు అని అర్థం. నా అంటే నిషేధార్థం అన్నమాట. ఈ నా అనేది ఆ పదం యొక్క ముందు వచ్చింది కాబట్టి ఆ నా ఆగా మారిపోతుంది. నా శ్వత్థం అశ్వత్థం అవుతుంది అన్నమాట. నా అనేది ఆగా మారిపోతుంది.
నా అశ్వం అనశ్వం అంటారు. అది అశ్వం కాదు, గుర్రం కాదు అని చెప్పిన అర్థం. నా బ్రాహ్మణ, బ్రాహ్మణుడు నా కాదు అన్నప్పుడు దాని ముందు నకారము ఆగా మారిపోతుంది. అబ్రాహ్మణుడు అంటాం. నా బ్రాహ్మణ అనే పదము అబ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు కాదు అని అర్థం వస్తుంది. అట్లాగా శ్వత్థం రేపు ఉండుట అనేది నా లేదు. ఆ నా అనే దానికి ఏంటంటే మరి అది అకారంగా మారిపోతుంది కాబట్టి అశ్వత్థం. కాబట్టి ఆ అనేది నిషేధార్థం. నా అనేది ఆగా మారిపోయింది కాబట్టి అశ్వత్థం అంటే రేపు ఉండదు. రేపు అంటే మరుక్షణమే ఉండదు. ఎప్పుడు ఉండదు అని చెప్పానంటే స్వరూపానుభవం పొందినప్పుడు. ఏనాడైతే అంతర్ముఖుడవై యోగ సమాధి విధానముగా స్వరూప అనుభవాన్ని పొందుతావో, ఆ స్వరూప అనుభవాన్ని పొందినప్పుడు ఇక ఉండదు. ఆ పొడత పోతుంది, మరుక్షణమే పోతుంది. ఈ నివృత్తి మార్గం వైపుకి ప్రయాణం చేసి యోగ సమాధి అనబడేటువంటి స్వరూప అనుభవమును పొందకపోయినట్లయితే ఏమవుతుంది? అప్పుడు ఉంటుంది, శ్వత్థం ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి విధానంలో అనేక జన్మలు, పరంపర జన్మలు, ఎన్ని యుగాలు పడుతుందో పతానే ఉంటుందన్నమాట. జ్ఞానం కలగనంత వరకు అది ఉంటుంది అనే మాట చెప్పటానికి దానికి ముందు మీరు ఒక పదం వాడారు, అవ్యయం అనే పదం ఉంటుంది చూడండి అక్కడ శ్లోకంలో. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం అంటారు. అవ్యయం అంటే వ్యయం కాదన్నమాట. లోనన్న మూలా విద్య అనేది వ్యయం కాదు. ఎందువల్ల అంటే ప్రతి జన్మలో అది కారణదేహం పెరుగుతూనే ఉంది కదా, అది వ్యయమయ్యేది కాదు. ఇప్పుడు స్థూల దేహానికి ఆహారం అన్నపానీయాలు అన్నారు, సూక్ష్మదేహానికి ఆహారం శబ్దాదులు అన్నారు, కారణదేహానికి ఆధారం దృశ్యాలు అన్నారు. ఇట్లాగా స్థూల దేహం ఎట్లా పెరుగుతూ ఉంటుందో పెరిగి స్థూల దేహం వెళ్ళిపోతుంది అనుకోండి. అటనే సూక్ష్మదేహం కూడా పెరుగుతూ ఉన్నది, సంస్కారాలతో అది పెరుగుతూ ఉన్నది. అట్లానే కారణదేహం కూడా మరి అజ్ఞానపరంగా తమస్సు పరంగా అది కూడా పెరుగుతూనే ఉన్నది. కాబట్టి అందువల్ల అది అవ్యయం, అది వ్యయం కాకుండా ఉన్నది అన్నాడు. ఒక పక్కేమో అశ్వత్థం అంటే రేపు ఉండదు అన్నాడు. రేపు ఉండదు అంటే స్వరూప అనుభవం పొందిన మరుక్షణమే అది లేకుండా పోతుంది, మరుక్షణమే లేకుండా పోతుంది. మరి ఆ స్వరూపానుభవాన్ని పొందకపోతే అవ్యయం, దానికి వ్యయము లేదు, అది ఇంకా పెరుగుతూనే ఉంటుందని. అందువల్ల దానికి మూలా విద్య అనేటువంటిది ఉన్నటువంటి దానినే అశ్వత్థం అనే పదంగా చెప్పుకొచ్చారు. కాబట్టి ఇది కేవలం లాక్షణికార్థం అన్నమాట. కావ్యార్థములు వేరు, లాక్షణికార్థాలు వేరు. కావ్యార్థములంటే మనకి పురాణాలలో వచ్చేటువంటి వాట్లను కావ్యార్థాలు అంటారు. పురాణాలు వాటిల్లో సామాన్యంగా వృక్షాల గురించి, జీవుల గురించి ఎట్లాగా చెప్పుకొస్తారు. ఆ సందర్భాలలో ఇది కూడా మీకు కావ్యార్థాల్లో ఉపయోగించి ఉండవచ్చు. కానీ లాక్షణికార్థం అంటే లక్ష్యార్థానికి విషయం లాక్షణికార్థం, లక్షణావృత్తికి విషయం లక్ష్యార్థము అంటారు. లక్షణావృత్తికి విషయం లక్ష్యార్థము. అందువల్ల లాక్షణిక విధానంగా చూసినప్పుడు దాంట్లో ఉన్న గుణగణాలు, దాంట్లో ఉన్న స్వరూప విధానాలను విచారించినప్పుడు ఇది తాత్వికపరమై ఉన్నటువంటి అంశానికి వస్తుంది. ఎందుకంటే భగవద్గీత అనేది ఉపనిషత్తుల సారం అని చెప్పి అన్నారు. అది పురాణముల సారం, కావ్యముల సారం అని చెప్పి అనలేదు, ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులలో ఈ ప్రస్తావన ఎక్కడ ఉందనే విషయం మనం గతంలో చెప్పుకున్నాము. ఇది కఠోపనిషత్తులో వచ్చిన అంశం. ఊర్ధ్వమూలం అవాక్షాక అశ్వత్థ అనేటువంటిది మనకి కఠోపనిషత్తులో మూలంలోనే ఉన్నది, ఉపనిషత్తుల్లోనే ఉన్నది.
దాన్నే స్వామివారు మీకు భగవద్గీతలో కొంచెం సవిస్తారముగా అందించాడు. ఎందుకంటే మీ కఠోపనిషత్తులో ఒక మంత్రంలోనే ఆ విషయం వస్తుంది. దాన్ని కొంచెం వివరించి మీకు భగవద్గీతలో 15వ అధ్యాయంలో దాదాపుగా 4-5 శ్లోకాల దాకా దీని ప్రస్తావనే ఉంటుంది మీకు. ఏమి అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధ విషయ ప్రవాహ అధశ్చ మూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే నరూపమస్యేహ తతోపలభ్యతే నాంతో నచాదిర్నచ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి నిర్మాణమోహ యుతసంగదోష అధ్యాత్మనిత్య వినివృత్తకామాః ద్వంద్వైః విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞైః గచ్చంతి మూఢాః పదం అవ్యయం తత్. ఇట్లాగా చూస్తే దాని గురించి చాలా సవిరంగా వచ్చిన అంశం కాబట్టి ఈ 4-5 శ్లోకాల విధానం చూసినట్లయితే మీకు మనం బాహ్యములో చెప్పుకునేటువంటి వృక్షానికి అన్వయమయ్యే అవకాశాలు లేవు ఎక్కడ. ఎందుకంటే ఇది ఎట్లా ఉంది వృక్షం అని చెప్పానంటే దీని శాఖలు అధశ్చోర్ధ్వం ప్రసృతా తస్య శాఖాః అన్నారు. ఈ శాఖలు ఈ కొమ్మలు అనేటువంటివి అధహ కిందికి ఊర్ధ్వం పైకి ప్రసృతాః వ్యాపకమై ఉన్నాయి అని చెప్పనన్నారు. అనగా మనలో ఉన్న శాఖలు ఏమిటంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనబడేటువంటివి. అదే మనకు శుద్ధ బ్రహ్మ విధానంగా చెప్పినప్పుడు శబల బ్రహ్మ, అవ్యక్తతత్వము, మహత్తత్వము, అహంకార తత్వము ఇట్లాగా ఉన్నటువంటి మూల శాఖలుగా చెప్పేది. అది మనలో బెస్ట్గా చెప్పినప్పుడు మనలో ఉన్న మహాకారణము లేదా తెలివి, ఆ తర్వాత అహంకారము, ఆ తర్వాత బుద్ధి, మనస్సు అనేటువంటివి తస్య శాఖాః ఈ కొమ్మలుగా ఉన్నాయన్నమాట. ఎట్లా ఉన్నాయి ఈ కొమ్మలు అని చెప్పానంటే అధహచ ఊర్ధ్వం. అధహ అంటే కిందికి, ఊర్ధ్వం అంటే పైకి. నువ్వు ఈ విశ్వంలోకి ప్రపంచంలోకి పోవాలని చెప్పనన్నా నీకు ఈ శాఖలే ఆధారం. ఇవి లేకుండా నువ్వు బయటకు పోయే అవకాశాలు లేవు. ఒకవేళ నువ్వు ఊర్ధ్వ ప్రయాణం చేసి బ్రహ్మం వద్దకు పోవాలన్నా నువ్వు ఈ శాఖలకు ఉండగానే పోవాలి. అనగా మనస్సు దాటి బుద్ధి, బుద్ధి దాటి అహంకారం, అహంకారం దాటి తెలివి, తెలివి దాటి శుద్ధ బ్రహ్మం. ఈ శాఖలకు ఉండగానే నువ్వు బయటకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లాగా చూస్తే ఇవన్నీ కూడా మనకి బాహ్యములో చెప్పుకునే అశ్వత్థ వృక్షం అనే దానికి పూర్తిగా అన్వయం కావు. కేవలం ఒక నామం దానికి పెట్టబడి ఉన్నది కాబట్టి అశ్వత్థం అనేటువంటి పదం పరమాత్మ 15వ అధ్యాయం చెప్పాడు. కాబట్టి ఒకవేళ అశ్వత్థ వృక్షం అంటే మనం చెప్పుకునేటువంటి బాహ్యములో ఈ వృక్షానికి, ఈ వృక్షం యొక్క సంబంధ అంశం గురించి పరమాత్మ చెప్పాడా అని చూసినట్లయితే దానికి దీనికి ఎలాంటి పొంతన లేదు. ఎందుకంటే దాంట్లో చెప్పినటువంటి అర్థ వివరణ అది వేరుగా ఉన్నది. అది కేవలం తాత్విక కోణంలో చేరి ఉంటుంది. రెండోది ఏంటంటే భగవద్గీత సారాంశమైనటువంటి విషయానికి ఫైనల్ పాయింట్ ఇది. అనగా భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం స్టార్ట్ చేస్తే ఆ 11వ శ్లోకం నుంచి 72 శ్లోకాల దాకా 2వ అధ్యాయం సాగుతుంది. అట్లా 3, 4, 5, 6, 7, 8 చూస్తే ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఇది. భగవద్గీతలో స్వామివారి యొక్క ప్రయాణం సుదీర్ఘమైన ప్రయాణం. అనగా దాదాపుగా 700 శ్లోకాల విధానంగా ఉన్న భగవద్గీత సుదీర్ఘ ప్రయాణం స్వామివారిది. అట్లా చేసిన విధానంలో మీకు చిట్ట చివరిగా ఇక ఆయన మరి పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేది ఆయన యొక్క కంక్లూషన్, అనగా విషయాన్ని దాంతో ముగింపు చేసుకునే విధానం ఉంటుంది. కాబట్టి అంత ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అధ్యాయం అది. దాన్ని మనం బాహ్యములో విధంగా చెప్పుకుంటే ఎలాంటి అర్థం అనేది ఉండే అవకాశాలు ఉండవు. అందువల్ల ఇది అశ్వత్థం అనే పదాన్ని బయట ఉన్నటువంటి యొక్క అంశముతో జోడించకుండగా దీంట్లో తాత్విక కోణం ఏముందనే విషయంగా చూసినట్లయితే మంచిగా విషయం మనకు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా ఊర్ధ్వమూలం అధశాఖం అన్నప్పుడు శుద్ధ బ్రహ్మం మూలమై ఉన్నది. దాని కింద మహాకారణము, ఆ మహాకారణ స్థలములోనే మలిన సాత్విక అవిద్య అనేది చెప్పినప్పుడు ఆ మలిన సాత్విక అవిద్య అనేటువంటి అంశమే అశ్వత్థ వృక్షము అని.
ఆ వృక్షానికి ఉన్న కొమ్మలు ఆ అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వము అనేది సమిష్టిలో చెప్పినప్పుడు, అదే వ్యష్టిలో మరి ఆ తెలివి, ఆ అహంకారము, బుద్ధి, మనస్సు, వాటి నుంచి కిందకి ఉన్నటువంటి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నటువంటి యొక్క వృక్షము అని చెప్పని, ఇది అవ్యయం, దాదాపుగా అవ్యయముగానే ఉన్నది. ఎన్ని జన్మలుగా ఉన్నదో చెప్పే అవకాశం కాదు. ఈ జీవుడి యొక్క హయాములో ఎన్ని కల్పములు, ఎన్ని మన్వంతరములు, ఎన్ని సృష్టిలు నడుచుకుంటూ పోయాయో తెలియదు. ఇక రాబోయే జన్మలు, ఇప్పుడే మనమేమి స్వరూపానుభవములకు పోయిందంటే ఏమి లేదు. అందరూ దాదాపుగా ప్రయత్నం చేస్తున్న విధానమే. ఎంతో విషయాన్ని విన్నాం, కానీ అడిగైనా ముందుకేసామా అని చెప్పానంటే, ఎక్కడేసారో గొంగడని చెప్పానంటే వేసిన చోటే ఉన్నదని చెప్పి అన్నట్లుగా దాదాపుగా చాలా వరకు సాధన విధానంలో ఒక పోరాటం చేస్తున్నటువంటి వారే కూర్చున్న కానీ యుద్ధం ఆరంభమైనటువంటి విధానాలే. యుద్ధంలో రోజు ఓడిపోయి వెనక్కి వచ్చేస్తున్న పరిస్థితి. ఆ చెప్పిన విధానం ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే పదం వాడారు. అదే మనం చూసినట్లయితే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉన్నారు. ఈ మొత్తం దాటాలి అని చెప్పి అంటున్నారు. కనుక ఈ స్వరూప విధానంగా చూస్తే చాలా సుదీర్ఘ ప్రయాణం అనేటువంటిది ఉన్నది. ఈ సుదీర్ఘ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుంది అనేటువంటి విషయంగా చూసినట్లయితే, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమిత్ సహ మహాత్మ సుదుర్లభ బహూనాం జన్మనాం. కాబట్టి భగవద్గీతలో కూడా స్వామివారు మనకి పూర్తిగా ఒక భరోసా పుష్కలంగా ఇవ్వలేదు. అయ్యా నువ్వు సాధన చేయి, కర్మణ్యేవాధికారస్తే బాపలేషు కదాచన. నువ్వు ఫలంపై దృష్టి పెట్టుకోమాక, నువ్వు ఏది చేద్దామనుకుంటున్నావు అది చేసుకుంటూ వెళ్ళిపో అంతవరకే తప్ప, ఇప్పుడే నేను సిద్ధిస్తాను, సిద్ధి పొందుతాను అనే మాటగా నువ్వే అనుకోవాల్సిన అవసరం లేదు. లోన ఉన్నటువంటి అజ్ఞానం తెగాలి కదా. అది తెగాలంటే బహునాం జన్మనాం అంతే అని చెప్పని ఆయన కూడా చెప్తున్న అంశం. కాబట్టి ఇది ఒక సుదీర్ఘ ప్రయాణంగా సాగిపోయే విధానము. ఉన్నంతలో మనం తాత్విక సంబంధ సంస్కారాన్ని సంపాదించుకుంటూ ధ్యానాన్ని వేడకుండగా చేసుకుంటూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రయాణంలో ఎప్పటికో ఈ జీవుడు తన విజయాన్ని సాధిస్తాడు. ఎందుకంటే ఇది ఈ అశ్రద్ధం అనేటువంటి అజ్ఞాన సంబంధం ఒక వృక్షం అవ్యయం అని పరమాత్మ చెప్పేశాడు. నా వ్యయం అవ్యయం, అంత తేలికే వ్యయమయ్యేది కాదన్నాడు, అవ్యయము అన్నాడు. కాబట్టి ఆ ప్రకారముగా ఉన్నటువంటి వృక్షం ఈ మనస్సు, బుద్ధి, తెలివి, అహంకారము, దాని మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల కొమ్మలు, చిన్న చిన్న రెమ్మలు, కొమ్మలు విధముగా చేరి ఉన్నటువంటి ఒక సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి వృక్షం. ఆ వృక్షం అనేటువంటిది ఈ జీవుడికి అన్వయంగా చేరి ఉన్నటువంటిది. కనుక ఆ ప్రకారంగా వీడు అనేక జన్మలుగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దాన్ని అవ్యయం అంటే నాశరహితమై ఉన్నటువంటిదిగా చెప్పారు. ఛందాంసి యస్య పర్ణాని, యస్య పర్ణాని, పర్ణాని అంటే ఆకులు అన్నమాట. ఇది కూడా బహువచనమే, పర్ణం, పర్ణే, పర్ణాని. కాబట్టి పర్ణాని ఛందాంసి దీనికి ఏంటంటే ఆకులు అని చెప్పిన అన్నారు. పత్రాలు, ఆకులు అంటే పత్రాలు అన్నమాట. వృక్షం బాగా ఏపుగా పెరగాలని చెప్పనంటే ఆకులు బాగా సహకరిస్తాయి. ఎందువల్లంటే సూర్యకిరణాలు పడ్డప్పుడు ఆ సూర్యకిరణాలే ఆహారంగా స్వీకరిస్తాయి. ఆ పత్రాలు స్వీకరించి వృక్షానికి అందిస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాగా ఈ ఏదైతే అవ్యయముగా ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం ఉన్నదో దానికి ఈ ఛందాంశి అంటే వేదంలో ఉన్నటువంటి పూర్వ కర్మకాండ అన్నమాట. ఈ కర్మకాండ అనేటువంటిది చాలా వరకు జన్మ పరంపరలకు ఉపకరిస్తుంది. యజ్ఞయాగాదులన్నీ కూడా కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేషం భగవద్గీతలో చెప్పినట్లుగా ఈ కర్మోపాసనలన్నీ కూడా ఈ వృక్షానికి సహకారంగా ఉంటాయన్నమాట. ఒక జ్ఞానం అనేది దానికి విరోధం తప్ప
ఈ కర్మోపాసనలన్నీ కూడా దానికి సహకారిగా ఉంటాయి. అందువల్ల దీనికి వృక్షానికి ఛందాంసి పర్ణములు ఆకులు అని స్వామి చెప్పిన మాట. దానివల్ల ఇంకా బాగా బలపడుతుంది, గట్టిపడుతుంది, ఏపుగా పెరుగుతుంది. కాబట్టి ఆ విధముగా అది అవయవముగా ఉన్నటువంటిదిగా దీని మీద చాలా వివరణాత్మక అంశాలు స్వామి చెప్పుకొచ్చారు. కాబట్టి ఏంటంటే వృక్షానికి పేరు ఉన్నంత మాత్రంతో ఆ శ్లోకాన్ని దానికి అన్వయం చేయాల్సిన అవసరం లేదు. అది వృక్షం యొక్క సంబంధ పేరుతో ఒక విష్ణువు యొక్క సంబంధ అంశగా లోకంలో ఆరాధింపబడుతూ ఉన్నటువంటిది. దీంట్లో ఇది భగవద్గీతలో చెప్పిన శ్లోకానికి ఒక తాత్విక పరమై ఉన్నటువంటి కోణం అనేటువంటిది ఉంటుంది. దాన్ని ముఖ్యంగా అర్థం చేసుకుని నడవాల్సి ఉంటుందన్నమాట. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మనం భగవద్గీత ఎటుదిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ భగవద్గీతలో అనేక అంశాలు మనకు ముందు కూడా ఆ అధ్యాయం తీసుకున్నప్పుడు ఇంకా విశేషంగా వినవచ్చు అన్నమాట. ఎవరైతే మిమ్మల్ని అడిగారో వాళ్ళు కూడా ఆ సందర్భంలో కూర్చుంటే ఇంకా చాలా విషయాలు వాళ్ళకు కూడా తెలిసే అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్పనంటూ ఇప్పుడు మీకు మా కళావతి ఆమె కొన్ని విషయాలు మీకు వినిపిస్తుంది. కాళహస్తి వాళ్ళు ఆశ్రమానికి వచ్చారు. మీరు కూడా రండి. కాళహస్తి వస్తే పుణ్యక్షేత్రం, అమ్మవారి దర్శనము, స్వామివారి దర్శనము, ప్రశాంతంగా ఉండి 4 పూటలు కూడా వెళ్ళవచ్చు. పెట్టుకో. హరి ఓం. అందరికీ గురు బ్రహ్మ గురు విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మణాచార్యుల వారి పాదపద్మములకు, బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మణ స్వాముల వారి పాదపద్మములకు, బ్రహ్మశ్రీ శ్రీ రామచైతన్య స్వాముల వారి పాదపద్మములకు, ఉమా అక్క గారి పాదపద్మములకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు చెప్పినారు కదా, అట్లా మనం ఎట్లా అంటే మన గుణాలు ఉన్నాయి కాబట్టి దాటేకి కష్టమవుతుంది. అట్లాంటి దాన్ని భగవద్గీతలో మన స్వాములు చెప్పింది కొంచెం చెప్తాను. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ ఆత్మయాజి స్వరాజ్యమధిగచ్చతి అని. మామూలుగా పోరాటంలో ఫలితంగా స్వరాజ్యాన్ని సాధించగలిగినారే కానీ ఆత్మరాజ్యమగు స్వరాజ్యమును సాధించవలసి ఉన్నదనమాట. మనం ఏం చేయాలి? స్వరాజ్యాన్ని సంపాదించాలి. కామక్రోధాది అరిషడ్వర్గమగు అజ్ఞాన రాజ్యంలోనే మనం ఉన్నాం కాబట్టి స్వరాజ్యాన్ని సంపాదించేటికి చాలా కష్టమవుతున్నది. కానీ జ్ఞాన సంబంధమైన ఆత్మరాజ్యంలో మనము లేము కాబట్టి కష్టం అన్నమాట. నహికచ్చ క్షణమపి జాతి తిష్టతి అకర్మకృత్ అంటే ప్రతి జీవుడు కూడా గుణములకి లోబడి జీవిస్తున్నాడు. ఈ గుణములు జీవుని తమ వశము చేసుకొని తమ ఇష్టానుసారంగా మనము ప్రవర్తించుతున్నాం. ఏమి అంటే మన గుణాలతో క్షణకాలము కూడా నిలకడగా నిలవకుండా కర్మరాశిలో పడవేసి అధో మార్గాల వైపే లావుకొని పోతున్నాయి. ఈ గుణాలు ఏం చేస్తున్నాయి? మనల్ని అధో మార్గానికే తీసుకొని పోతున్నాయి. రజస్తత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తదా అని. సాత్విక గుణము బలవత్తరముగా ఉన్నప్పుడు రాజసిక తామసిక అంటే రాజసము తామస గుణాలు అణిచిపెట్టి తమ వ్యవహారాన్ని చేస్తాను అన్నమాట. సాత్వికము బలవత్తరముగా ఉన్నప్పుడు ఉండుట కల కారణము ఏమనగా మనకి సాత్విక గుణం కావాలి అంటే ఆధ్యాత్మిక సంబంధ సాధనలను ఆచరించుచు దైవీ సంబంధము గుణములతో సంబంధము పడి
జీవితాన్ని గడుపుటకు కారణముగా సాత్విక అంశము మనకి పెరిగి సన్మార్గమునందు ప్రవర్తింపచేస్తుంది. అది ఎట్లా అంటే గురుకృపకు దైవకృపకు పాత్రత పొందినప్పుడు మాత్రమే, వాళ్ళకి మనము శరణు పొందినప్పుడు మాత్రమే. రెండవదగు రజోగుణము బలవత్తరముగా ఉండినచో అట్టి రజోగుణము సాత్విక తామసములను అణిచిపెట్టి, అంటే మనలో రజోగుణము ఎక్కువగా ఉన్నప్పుడు సాత్విక గుణము అణిచిపెట్టి తమ వ్యవహారమును కొనసాగించుతూ ఉందన్నమాట. రజోగుణం యొక్క బలమును ఆసరాగా చేసుకొని అంతరములో దాగి ఉన్న అంటే ఆసురీ సంబంధ గుణములు జీవునిని నానా విధములైన మార్గానికి లాక్కొని పోతున్నాయి. ఏవి? ఈ ఆసురీ గుణాలు జీవుని సమస్యల సుడిగుండములో పడవేస్తుందన్నమాట. ఇదే తీసుకొని పోయి ఈ గుణాలు మనల్ని అన్ని సమస్యలతో కూడా సుడిగుండం అనే దానిలో పడవేస్తుంది. దానికి ఏమైతే అన్నామో పతన కారణమైతా ఉంది, పతన కారణంలో అవుతుంది. జీవులు తమ వ్యవహారములందు రజోగుణము వృద్ధి చెందే ఆచార ఆహార వ్యవహారములనే మిక్కుటముగా ఆచరణ కలిగి పరోక్షముగా రజోగుణము అభివృద్ధి చెందుటకు కారకులగుచున్నారన్నమాట. ఏమి మనకి అంటే ఈ ఆచారాలు ఆహారము ఇవి అన్నీ కూడా ఆచరణ కలిగి పరోక్షముగా మనకి రజోగుణము అభివృద్ధి చెందేకి కారణమవుతా ఉంది. ఇక మూడవదగు తమో గుణము మోహము, ప్రమాదము, ఆలస్యము, నిద్ర, హింసా ప్రవృత్తి ఈ జీవులకి అకారణముగా బాధించుతూ ఉందన్నమాట. అంతమొందించటము, వైదిక మార్గాలను నిందించి నాస్తిక భావాలను వ్యాప్తి చెందించుతూ ఉందన్నమాట. వైదిక మార్గాలను నిందిస్తూ ఉంది, నాస్తిక భావాలని మనకి వ్యాప్తి చెందిస్తూ ఉంది. ఇది ప్రవర్తించే విధానం అన్నమాట. ఏది? తమో గుణము. ఈ తమో గుణ ప్రభావంతో వృద్ధి చెంది వర్ధిల్లుతుంది. ఇట్టి గుణములు కలిగి ఉన్నవారు తాము సుఖపడరు, ఇతరులను కూడా సుఖపెట్టనివ్వరు. ఎప్పుడూ వీరు ఎదుటివారి వినాశమనే కోరుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏమి వృత్తులు? రాక్షసాంశ వృత్తుల ప్రవృత్తులు అన్నమాట. తమస్సు వృద్ధి పొంది ఉన్న వారి యందు ఈ గుణములు ప్రవృత్తి కనబడుతుంది. ఈ తామస గుణం ఎక్కువ ఉంటే ఇవన్నీ కూడా కనపడుతుంది. మానవులు తమో గుణము వృద్ధియగు మార్గాలలోనే మనము పయనిస్తూ ఉన్నాము. తత్సంబంధ క్రియలని అంటే ఆపనులనే మనం ఎక్కువగా ఇష్టముతో ఆచరిస్తూ ఉన్నాము. లోకమునందు మానవులు సాత్విక, రాజసిక, తామసిక సంబంధ జీవులు అని 3 విధములుగా ఉంటారు. ఈ 3 విధములు మానవులలో ఎక్కువ శాతకం ఎట్లుంటారంటే రాజసిక, తామసిక సంబంధ సముదాయమే తెలియబడుతూ ఉంటుందన్నమాట. రాజసిక, తామస గుణములను వాటికి మనము చిక్కి ఉన్నంత వరకు మనకి జీవితం అనేది సుఖము, శాంతి ఉండదన్నమాట. కలిగి ఉంటాయి. సుఖశాంతులు చిక్కినంత వరకు జీవితంలో ఉండే సుఖశాంతులే కలిగి ఉంటారే కానీ ఆధ్యాత్మికంగా మనం పోయేకి సాధ్యమే లేదు. వాయుర్నావా యువాంభస అని భగవద్గీతలో చెప్పినట్టు సముద్ర గర్భమున చెలరేగిన పెను తుఫాను అంటే సముద్రంలో తుఫాను ఎట్లా చెలరేగుతుందో అట్లే సుడిగుండములతో సముద్రముని అంతటినీ బీభత్సం చేస్తుందన్నమాట. ఏది? ఆ చెలరేగిన తుఫాను బీభత్సంగా చేయుచు భయంకరంగా ఉంటుంది ఆ సముద్రము. అట్టి స్థితిలో ఎవరైనా చిక్కుకొని పోయినారంటే వాని గతి ఏమవుతుందో కూడా ఊహించేకి సాధ్యమే కాదనమాట. అట్టి నావన ఆశ్రయించిన ప్రయాణికుల పరిస్థితి ఏమిటి అంటే మనము కూడా అజ్ఞానము, రాజసికము, తామసికము ఈ సంబంధ సంస్కారాలను ఊతగా చేసుకొని మనము ఈ జీవుడు ఏమవుతుంది అధోగతికి లాగుకొని పోతుందన్నమాట. అందుకే భగవద్గీతలో కూడా చెప్పేది కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరిణం అని. ఈ కామక్రోధి గుణములన్నీ కూడా రజోగుణము వలన కలిగినవై జీవుని పాపకార్యముల వైపుకు కొనిపోతున్నాయి. అంటే మన పాపం చేసేకి ఈ 2 గుణాలే కారణమవుతాయి. ఈ కామక్రోధాలు కారణమవుతుంది. ఇది మహా అశనహ అనగా అంటే మహా తిండిపోతు అనేసి చెప్పిండారు. కానీ
అనాత్మ సంబంధమైన భోగములు ఎన్ని భోగించుతున్నా కానీ అది మనకేమైతుంది, తృప్తి అనేదే కలగకుండా ఉంది. ఇంకా ఇంకా ఆ భోగ సంబంధ మార్గాల వైపుకే తీసుకొని పోతుంటుంది. కానీ దైవ సంబంధమగు సోహంభావ మార్గమునకు కానీ ఆధ్యాత్మిక మార్గమునకు కానీ అవి అడ్డు తగులుతానే ఉంటాయి, అనాత్మ వైపుకు తీసుకొనే పోతూ ఉంటాయని. అందుకే మహాపాప్మ అనగా గొప్ప పాపకార్యములో పడవేయనట్టి స్వభావము కలిగి పాపకార్యములను చేయుట ఎందే అనురక్తిని పుట్టించుచు అవి మనల్ని ప్రవర్తింపచేస్తున్నాయి. ప్రతి మానవునికి పాపకార్యములు చేయుట మంచిది కాదన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆయనను ప్రతి వ్యక్తిలో కూడా అనాత్మ సంబంధ ఆసురీ సంబంధ గుణములు రాజ్యము అనేది మనలో పరిపాలన చేస్తున్నాయి. ఈ గుణాలే మన రాజ్యంలో ఈ పరిపాలన చేస్తున్నాయి. కావున వాటి ఆజ్ఞలకు లోబడి ప్రతి మానవుడు పాపకార్యములను ప్రగాఢముగా చేస్తూ ఉన్నాడు. పాప సంబంధ ధనమును ఆర్జించుకొనుచు దాని ఫలితముగా మనకేం కలుగుతుంది, నరకాది లోకములకు ప్రయాణమైపోతూ ఉన్నామన్నమాట. జనన మరణ ప్రవాహంలో పడివేస్తూ ఉన్నాయి. నిత్య వైరిణం అంటే ఆసురీ సంబంధము ఇట్టి గుణములు మనకి నిత్య వైరులు అన్నమాట. నిరంతరముగా మన జీవితంపై అవి దాడి చేస్తూ ఉన్నాయి. చేయరాని పనులకు పురికొల్పుతూ ఉంటాయి. దుష్ట కార్యముల సహితము మన చేత చేయిస్తూనే ఉందన్నమాట. మనల్ని అధోగతికి ఈడ్చుకొని పోతున్నాయి ఈ గుణములు. అందుకే అవి కావటం చేతే ఈ జీవనకి మహాశత్రు వర్గమై ఉన్నాయి. మనకి ఎట్లా ఆధ్యాత్మిక వైపు పోనీయకుండా మనకి అవి శత్రువులుగా ఉన్నాయన్నమాట. వెలి పగర గెలుపే వెలుగు మతిన్ గెలువ వలయిన్ అభ్యంతర శత్రువులు తద్విజయము మోక్షంబు అని భారతంలో కూడా కృష్ణ భగవానుడు చెప్తాడనమాట. ఆయన ఉపదేశము, ఓ ధర్మజ, బయట శత్రువులను జయించుట జయము కాదు, అభ్యంతరము అంతర్ముఖముగా శత్రువులను జయించుటే జయము. అనాదిగా మనలో దాగి ఉండి జీవితాలను మనము దుర్భరముగా తయారు చేయనటువంటి ఆసురీ సంబంధ శత్రువులను జయించటమే ఇదే మోక్షప్రదము. మన అంతరంగంలో ఉండేటివి జయించితేనే మనకి మోక్షానికి పోయేకి దారి కలుగుతుంది అని భారతంలో చెప్తారు. ఇంకా కూడా చెప్తారనమాట, లోకములన్నీ గడియలోన జయించిన వాడ ఇంద్రియ నీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్దు చేయు నీ భీకర శత్రు లార్వురన్ ప్రకిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధు లేడం కండు నేర్పున చూడము దానవేశ్వర అని ప్రహ్లాదుడు కూడా చెప్తాడనమాట. ఓ రాక్షసేశ్వర, తపోశక్తితో బ్రహ్మదేవుని వరాలు పొందినావు, ఆ బ్రహ్మదేవుని యొక్క వరంతో నువ్వు పొందినావు, కానీ సమస్త లోకాల్ని జయించినావు, కానీ ఇంద్రియాలను మాత్రం నువ్వు జయించలేకపోయినావు. నీ నిజమైన శత్రువులు ఎక్కడో లేరప్ప, నీలోనే ఉన్నారు. నిన్నవి లోకంలో ఉన్న వారంతా కూడా శత్రువులని పుట్టిస్తా. అంటే మనలో కామక్రోధాలు ఈ శత్రువులు ఉన్నాయంటే మనము కూడా బయట వాటినే అందరిలో చూస్తామన్నమాట. అవే శత్రువులను మనలో భ్రమ పుట్టిస్తూ ఉన్నాయి, వారిపైకి పురికొల్పుచున్నవి. నీలో ఉన్న కామాది శత్రు వర్గమును నువ్వు జయించినట్లయితే ఈ ప్రాణి సముదాయమంతయు శత్రువులు కాక నీకు మిత్రువులుగా ఉంటారు అనేసి ప్రహ్లాదుడు కూడా చెప్తాడు. ఎట్లా అంటే ఈ తేనె పూసిన కత్తిని మనము చప్పరించినామంటే మన నాలుక కూడా తీయగా తెగి పడిపోతుందన్నమాట. అట్లే మన మిత్రగుణములు మనము అనుకుంటున్నాము, కానీ అవి మనకి శత్రువర్గాలు. మనకి చాలా బాగా కామము క్రోధము అంటే కోరికలు పుట్టించేది, ఒకరి మీద క్రోధము ద్వేషము అవన్నీ బాగా ఉన్నాయన్నమాట. ఎట్లా అంటే తేనె పూసిన కత్తిలాగా అనమాట. అవి శత్రువర్గం అన్నమాట. కానీ మనకి ఈ విషయాన్ని మనము తెలుసుకోరన్నమాట. అదే జ్ఞానులైతే వాళ్ళే మాత్రమే గ్రహించుతారు. సర్పములను మనం ఇంటిలో పెట్టుకొని ఎట్లా కాపురం చేస్తున్న వారి చందముగా మనం ఎట్లా సర్పాలను ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు కాటేస్తుందోనో భయపడతాము. కానీ మనలోనే మన శత్రువులను పెట్టుకొని
మన లోపలే పెట్టుకొని వ్యవహరించుతూ ఉన్నాం అన్నమాట. అవి మనలను పతనము చేసేవిగా ఉన్నవి. అవి దుఃఖసాగరములో పడవేయి స్వభావము కలవి, భవబంధములకు అధోలోకములకు కొనిపోవునట్టివి అన్న విషయము మనము పూర్తిగా విస్మరించి వాటితో మమేకమయ్యి మానవ సముదాయాన్ని జీవితాన్ని మనము కొనసాగించుతూ ఉన్నాం అన్నమాట. అనాదిగా ఈ విధముగా కలిసి కాపురం చేయటం, మనము వీటితోనే కామక్రోధాలతోనే కలిసి జన్మాల నుంచి సంసారము కాపురం చేసుకుంటూ వస్తున్నాము. కారణంగా ఈనాటి మన ఆధ్యాత్మ మార్గము కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. అందుకే మనల్ని మనం పోనీయకుండా చేస్తుంది. శ్వాస మీద నిఘా పెట్టినా సంకల్పాలే, సోహంభావంలో ఉన్నా సంకల్పాలే, ఒక చోట కూర్చున్నా ఎప్పుడూ అవి మనల్ని శత్రువులుగానే ఇచ్చేస్తూ ఉన్నాయన్నమాట. అది పోవాలి అంటే శ్రీ సద్గురుదేవుని జ్ఞానబోధ కారణముగా వీటిని మన జీవితమును పతనము చేయి శత్రువులుగా గ్రహించుతాము. ఎట్లా అంటే సద్గురుదేవి కృపతో మాత్రమే, శ్రవణము చేత మాత్రమే మనము గుర్తించుతామన్నమాట. కానీ ఇప్పటికే మన వ్యక్తిత్వంలో చేరిపోయి అవి ఏం చేస్తున్నాయి, మనపై అధికారాన్ని చెలాయించి స్థాయికి ఎదిగిపోయినాయన్నమాట. అవి తుంచే కాకుండా ఎదిగిపోయినాయన్నమాట. అందుచేతనే మనం పూర్తిగా ఆధ్యాత్మిక తత్వమును పొందలేకుండా పోతున్నాం, ఆస్వాదించలేకుండా పోతున్నాం, ఆనందపడలేకుండా పోతున్నాం. ఎట్లా ఆనందం కలుగుతుందంటే సోహంభావ ధ్యానమును అనుష్ఠించలేకుండా ఉన్నాం కాబట్టి మనము ఆనందం కూడా పొందలేకుండా పోతున్నాం. అందుకే చెప్తారు, మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ దతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కచ్చిన్మాం వేత్తి తత్వతః. అనేక వేల మంది ముముక్షువులు గురుని ద్వారా ఉపదేశ రూప అనుమతిని పొంది ధ్యాన యుద్ధ రంగంలో ప్రవేశించుతున్నారు. అలా ప్రవేశించిన వారిలో అనాత్మవర్గమగు కామాది వీరులతో, అంటే ఆ కామాదులతో సంకల్ప సైన్యముతో యుద్ధం చేయలేకుండా చాలామంది మళ్ళీ వెనక్కి తిరిగేసి వెళ్ళిపోతున్నారు. ఇది మన చేత కాదులే అనేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరికొద్ది మంది మాత్రమే నిలకడగా ఉంటారు, యుద్ధం చేయుచున్నారు. ఇప్పుడు యుద్ధం చేస్తే కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది లాస్ట్ వరకు యుద్ధం చేస్తారు. అట్లనే మనలో కూడా ఈ వింటా ఉన్నా అంటే మన చేత కాదులే అనేసి కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది మాత్రము నిలకడగా ఉండి యుద్ధం చేస్తారనమాట. అలా చేయవారిలో ఏ ఒక్కడు మాత్రమే అనాత్మ వైపు పూర్తిగా విజయాన్ని సాధించుతారు. వారు మాత్రమే బ్రహ్మ సాక్షాత్కార రూపము స్వరాజ్యాన్ని పొందుతున్నారు. అనాదిగా ఉన్న అజ్ఞానము సంచిత కర్మలే మన మనోచలనమునకు బలం అన్నమాట. ఈ అనాదిగా ఉండే అజ్ఞానము సంచిత కర్మలే మనకి ఈ మనస్సు కదిలేకి మనకి ఈ సంచిత కర్మలే మనకి బలంగా ఉన్నాయన్నమాట. రాజస తామస వృత్తులు ఇవన్నీ వనగేడి మన మనస్సుని నిలకడగా ఉండనివ్వక ప్రవర్తింప చేయుచున్నవి. చంచలం హి మనం కృష్ణ, హే కృష్ణ, వాయువుని నిగ్రహించటం ఎంత కష్టమో నా మనస్సును ఆపటం కూడా అసాధ్యము అనిపిస్తుంది అనమాట. అసంశయం మహాబాహో అర్జున, మనస్సును జయించటం కష్టమైనను అసాధ్యము మాత్రం కాదు. ఇది కష్టము కానీ అసాధ్యం మాత్రం కాదు, సాధ్యపరుచుకోవచ్చు అనమాట. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యములు కలిగి ప్రయత్నించేవారు అనాత్మరాజ్యమును జయించి ఆత్మరాజ్యాన్ని పొందగలుగుతామన్నమాట. ఎట్లా అంటే శనై శనై ఉపరమే, అనాదిగా అనాత్మ సంబంధ రాజ్యం బలపడి ఉండాలి కాబట్టి మనకి దాని కారణంగా మనకి ఒక్కసారిగా ఒక్క రోజులో జయించేటికి సాధ్యం కాదు. కానీ ఎవరికీ కూడా సాధ్యం కాదన్నమాట. అందుచేత మనము భయపడే పని లేదన్నమాట, భయపడి పారిపోవలసిన పని కూడా లేదు. శనై శనైహి శనైహి శనైహి. అందువలననే మనము ఏం చేయాలి, మెల్లమెల్లగా సాధన కొనసాగించుతూ ధైర్యముతో బుద్ధిని అంతర్ముఖ మార్గంలో పయనింపచేసి ఆత్మ సాక్షాత్కారము పొందేకి సాధ్యమవుతుంది. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేయిత దృఢభూమి.
అంటే పతంజలి వాళ్ళు కూడా చెప్పారనమాట. సాధన అనేది కేవలం లాంఛనప్రాయంగా చేయకూడదనమాట. దీర్ఘకాలమును అనుసరించాలన్నమాట. అంటే మనము లక్ష్యమును చేరే పర్యంతము కూడా మనము వదలకుండా ఆచరించాలి. అంటే నిత్య జీవితంలో ధ్యానానుష్ఠాన్ని మనం అనుసరించుకోవాలి. ఇప్పుడు భోజనం చేసేది, స్నానం చేసేది, ఇవన్నీ కార్యక్రమాలు మాత్రం జ్ఞాపకం పెట్టుకొని ఆ టయానికి చేస్తాము. కానీ అనుష్ఠానము సాధనము చేసేటప్పటికి అయ్యో ఈరోజు నాకు కాదులే, రేపు చేస్తాములే అని వాయిదాలు వేస్తాము. అట్లా చేయకుండా నిత్య జీవితంలో మనము ధ్యానానుష్ఠాన్ని సాధించాలన్నమాట. అన్ని కాలముల యందును సాధన కొనసాగించినప్పుడే మనకి ఉత్తీర్ణుడు కాగలుగుతాడనమాట. సత్కార సేవిత, అట్టి సాధనమును ఇష్టపూర్వకముగా ఆచరించాలి. మనము చేయాలి అనేసి చేయకూడదన్నమాట. తాచాకారంగా చేయకూడదు, ఇష్టంగా చేయాలన్నమాట. ఎప్పుడు ఇష్టంగా చేస్తే అప్పుడు మనకు కష్టము లేకుండా ఉంటుందన్నమాట. అట్లు కాకుండా గురువు ద్వారా ఉపదేశ వాక్యాన్ని పొందాను, దానిని ఆచరించుకుంటే మనకి ఏమైనా అనర్థాలు వస్తుందేమో, ఎందుకు వచ్చిన అరిష్టము, ఈ పూటకు కొద్దిసేపు చేస్తే చాలు అనేసి అనుకొని అయిష్టతతో చేసే వారి సాధనలు సఫలత ఎప్పుడు పొందే అవకాశము లేనే లేదు. కావున భక్తితో పూజ్య భావముతో మనము ధ్యానమును ఆచరించాలి. పరుగు పందెంలో కుందేలు అనేది అలసిపోయి నిద్రపోతుంది అన్నమాట. కుందేలుకు దానికి పోటీ పడుతుంది కదా. అట్లా కుందేలు ఏమవుతుంది, తొందరగా పరిగెత్తిపోయి అలసిపోయి నిద్రపోతుంది. అది అలుపెరుగక అడుగులో అడుగు వేసుకొని సాగిపోయిన అంటే తాబేలుకు కుందేలుకు పోటీ పడినప్పుడు కుందేలు అనుకుంటుంది అనమాట, తాబేలు నిదానంగా వస్తుంది కదా, నేను తొందరగా పోతానని తొందరగా పోతుంది, అలసిపోయి నిద్రపోతుంది. కానీ తాబేలు ఏం చేస్తుంది, తన లక్ష్యాన్ని నిదానమైనా కానీ తన లక్ష్యాన్ని పొందుతుందన్నమాట. అట్లే మనము కూడా భయపడి ప్రయత్నమును పూర్తిగా మానిన వారు గమ్యమును చేరలేరన్నమాట. అంటే భయపడిపోయినాము, ఆ ప్రయత్నం మన చేత కాదు అనుకుంటే ఆ గమ్యాన్ని మనము చేరలేమన్నమాట. అట్లే గరుత్మంతుడైనను ప్రయత్నం చేయకునచో ఉన్న చోటనే ఉండును, సాధనమున పనులు సమకూరు ధరలోన అనేసి ఏ కార్యమైనను ప్రయత్నం ద్వారానే మనము సాధించుకోవాలి. అందుచేత మనస్సును శ్వాస వెంబడి ఉంచడమే దేవతా అర్చన, ఆత్మ పూజ. సర్వవ్యాపకమైన బ్రహ్మమును తెలుసుకొనవలనంటే బయట ఎక్కడ తెలియలేదన్నమాట. మనం ఎక్కడ బయటికి పోయినా కానీ తెలియదన్నమాట. ఎన్ని పూజలు ఎక్కడ చేసినా కానీ మనకు తెలియదు. మన అంతర్ముఖంగా ఎప్పుడు చేస్తామో అప్పుడే మనము మనలో ఉండే చైతన్య స్వరూపము ప్రత్యేగాత్మను తెలుసుకొనినచో అంతటా ఉన్న బ్రహ్మమును తెలుసుకున్నట్లే అవుతుంది. మనలో భగవంతుని ప్రత్యేగాత్మని దర్శించామంటే బయట ఉండేది ప్రత్యేక, అన్నిట్లో ఉన్నది ఆత్మస్వరూపమే, మనలో ఉన్నది అదే అనేసి తెలుసుకుంటామన్నమాట. కాబట్టి మనలో ఉన్న ప్రత్యేగాత్మను తెలుసుకునవలనంటే ఒకే ఒక్క మార్గము, అదే హంస మార్గము. ప్రత్యేగాత్మను తెలుసుకున్నటకు ఇది తప్ప మరొక మార్గం అనేది లేనే లేదు. నాణ్య పంథ అయనాయ విద్యతే, ఈ మార్గము తప్ప మరో మార్గము అనేది లేదనేదే వేదములలో కూడా చెప్పినారన్నమాట. సత్యలోకంబు జాడ హంసకెరుక విను దీనిపై స్వారి చేయించు మానసమును, మానస బ్రహ్మ బ్రహ్మమౌ మాయ దాటి గురు ఉపదేశమున గురి కుదురుననగా అనేసి బ్రహ్మప్రాప్తికి హంస మార్గము ద్వారానే తెలుసుకోవలసి ఉన్నది. ఇంద్రియ మార్గాలు ఈ విషయ ప్రపంచాన్ని చేర్చునే కానీ ఈ ఇంద్రియాలన్నీ కూడా మనకి విషయాలను చూపిస్తుందే కానీ పరమాత్మను చేర్చలేదు. సర్వద్వారాణి సంయమ మనోహృది నిరుద్యచ, సర్వేంద్రియ ద్వారములను మనము అరికట్టి అనగా మనస్సును ఇంద్రియ ద్వారములకుండా పోనీయక ఈ ఇంద్రియములను సంయమను పరిచి మనస్సును మనము ధ్యానము ద్వారా పయనింపచేయాలి. అప్పుడే ఈ ఇంద్రియములకు విషయ ప్రపంచమునకు సంబంధం ఉన్నట్లు, ఇప్పుడు ఇంద్రియాలకు విషయ ప్రపంచానికి ఎట్లా సంబంధం ఉందో అట్లే మనకు కూడా హంసకు పరమాత్మకు
సంబంధం ఉన్నది. కాబట్టి విషయ ప్రపంచాన్ని పొందాలి అంటే ఇంద్రియాలను ఆశ్రయించాలి. అలానే మనం పరమాత్మను పొందాలి అంటే హంసను ఆచరించవలసి ఉంటుంది. కాబట్టి బహవః జ్ఞాన తపస మద్భావం ఆగతాః, అనేక మంది సాధకులు ఈ హంస మార్గమును ఆశ్రయించే పవిత్రులై ప్రత్యేగాత్మ పరమాత్మలకు అభేదమైన బ్రహ్మమును పొందినారు. పంచకోశాతీతమైన బ్రహ్మ ప్రాప్తిని పొందినవారు సర్వభూతస్థమాత్మానం, సర్వభూతాన్ని సాత్మని సంపశ్యన్, సమస్త ప్రాణులయందున్న పరమాత్మను తానుగాను సమస్త ప్రాణులను తనయందు వానిగాను దర్శించుచున్నాడు. ఇదే స్వరాజ్యం అధిగచ్చతి. స్వరాజ్యం అనగా ఆత్మరాజ్యము. సోహం భావ ధ్యాన యుద్ధము ద్వారానే మనకి అంతర్ముఖములై అనాదిగా తన యందు దాగి ఉన్న అజ్ఞాన సంబంధ అనాత్మను జయించి మనము బ్రాహ్మీ సంబంధ అనుభవం పొంది ఇండుట. కావున ప్రతి ఒక్కరూ ఆత్మైక్య సిద్ధియగు స్వరాజ్యమును పొందవలసి ఉన్నది. అనాదిగా ఈ ఏలుబడి సాగుతున్న అనాత్మ రాజ్యాన్ని మనము క్రూకటి వేళ్లతో సహా పెరికివేస్తే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, ప్రతి ఒక్కరూ అసంగ శస్త్రమును పూని అనాత్మ శత్రువర్గాన్ని సమూలముగా నరికివేయాలి. సద్గురు దేవుని ద్వారా, గురువుల యొక్క ఆదేశము ద్వారా సోహంభావ ధ్యానము ఉపదేశమును పొందుటయే అంతర్యుద్ధమునకు సిద్ధపడినామని అర్థము. కౌరవ సైన్యం 11 అక్షౌహిణీలు, పాండవ సైన్యము 7 అక్షౌహిణులు. కౌరవ సైన్యంలో యోధులు ఉన్నారు కానీ మహావీరులు ఉన్నారు. కానీ పాండవ సైన్యమునకు దైవ బలం ఉన్నది. అక్కడ సైన్యము జాస్తి ఉన్నారు కానీ వీరులు ఉన్నారే కానీ ఇక్కడ పాండవ సైన్యానికి మాత్రము దైవ బలం ఉంది. ఎందుకంటే ఇటువైపు కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి అనాత్మ బలము ఎంత జాస్తి ఉన్నా కానీ దైవానుగ్రహము, గురువు ఆశీర్వాదము ఉన్న చోటే మనకి విజయము నిశ్చయమవుతుంది. అందుకే మనము ఇక్కడ కాళహస్తిలో దక్షిణామూర్తినే ఫేమస్ అన్నమాట. ఆ దక్షిణామూర్తిని చాలా గురువుగా భావించి చెప్తారు. అందుకే చెప్తారు, గురువే సర్వలోకానం భిషజే భవరోగిణం నితయే సర్వ విద్యానం దక్షిణామూర్తయే నమః అని. ఈ దక్షిణామూర్తి సకల జగద్గురుమూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుందన్నమాట. ఐహికంగా మనకేమిస్తుంది అంటే, బాహ్యంగా అంటే ఐహికంగా కూడా బుద్ధిశక్తిని వృద్ధి చేసి విద్యలను అనుగ్రహించే ఈ స్వామికి మనకి పారమార్థికంగా తత్వజ్ఞానాన్ని ప్రసాదించే దైవమే ఈ దక్షిణామూర్తి. ఈ స్వామిని మనము ధ్యానిస్తే భౌతికంగా కూడా మనకి బుద్ధిశక్తి, మేధస్సు పెరుగుతుంది. అన్ని విద్యలు కూడా సక్రమంగా మనకు వంటబడతాయి. సక్రమంగా మనకి అర్థము కూడా అవుతుంది, అర్థవంతంగా వినియోగింపబడతాయి. కనుక విద్యార్థులు కానీ మనము కానీ నిత్యము పారాయణము చేయదగినది. మనకి అప్పుడు ఏమవుతుంది, వాక్కు సమర్థత, వ్యాఖ్యాన కౌశలం కూడా చేస్తుందన్నమాట. కాబట్టి దానితో పాటు మనకి వేదాంత జ్ఞానము కూడా కలిగించే ఈ స్తోత్రాన్ని మనము దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతి వ్యక్తి కూడా పాటించాలి. అందుకే శివాయ గురువే నమః అని జపించి ఈ స్తోత్రాన్ని పారాయణం చేసిన వారు లౌకిక పారమార్థిక జ్ఞానాలను సాధించుతారనే దానికి సందేహము లేదు. కాబట్టి దక్షిణామూర్తిని ఈ స్తోత్రాలతో ఆరాధించి మనము విద్యాబుద్ధులను, వేదాంత జ్ఞానాన్ని అందుకొనవచ్చు అని ఈ దక్షిణామూర్తి దానిలో కూడా చెప్తారు. హరి ఓం. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ రామచైతన్య స్వాముల వారి పాదపద్మములకు నమస్కారములు. శాంతి మంత్రము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, దాన్ని క్షమించండి. తప్పులున్నా కానీ క్షమించండి.
హరి ఓం. స్వామి ఆఫ్ చేయలేమో తప్పులు చెప్పిన స్వామి ఆఫ్ చేయలేమో కదా మీరు మాట్లాడేది పెరుగుతే 5 నిమిషాలు 40కి 45 వెళ్ళిపోతారు. ఒక నిమిషం స్వాములు వస్తారంట ఒక 2 నిమిషాలు. అవునా బాగుంటావప్ప. ఎప్పుడు వెళ్ళారు కాళహస్తికి? స్వామి రమ్మంటా ఉండ్రి సరేనేసి నేను కళావతి మాట్లాడుకొని వస్తామప్ప. లేదప్ప నిన్న వస్తుంది. లేదు వర్షం వచ్చింది, దావలో వచ్చేటప్పుడంతా వచ్చింది, కానీ మాకు ఇక్కడ ఏమి తొందర ఏమీ లేదు, బాగుంది వాతావరణం బాగుందప్ప. ఏమి ఎండ లేదు, ఏమీ లేదు, బాగుంది వాతావరణం అంతా చాలా నీట్గా ఉంది. చాలా బాగా చేసిండారప్ప ఇక్కడంతా అనుకూలాలు, ప్రశాంతంగా ఉంది జాగా అంతా. నన్ను ధ్యానం చేసుకునేకి సుబ్బరాయుడికి బాగుంది చూడండి. ఇక్కడ బాగా అనుకూలం అంతా బాగా ఉండేదానికి మాకంతా. లేదు మన్నాడు లేకపోతే రేపు రాత్రికే వెళ్తాము. ఎలా అంటే కళావతికి శుక్రవారం నాడు వాళ్ళ కూతురు ఇది కోడలు వాళ్ళ ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం ఉంది. తిరిగి ఇంకా ఇది ఉంది కదా, అదేమి గోకులాష్టమి ఉంది మరుసటి రోజు. అది ఒకరికి భోజనానికి ఇస్తానని చెప్పిందంట ఒక దేవస్థానంలో, అందుకే పోల రేపు రాత్రికి లేకపోతే మన్నాడు వచ్చేస్తాం. అందుకే స్వాములు కొన్ని చెప్పండి మీరు అంటే సరే నిన్న నేను తను ఇప్పుడు చెప్పేదానికి లేదు. దేవస్థానంలోనూ ఇప్పుడు పెయింట్మే దర్శనం అంతా బాగాయా, దేవస్థానంలో కూడా చూసుకొనేసి అట్లే అన్ని దగ్గరలోనే ఒక ఆయప్పకి డబ్బులు ఇచ్చేస్తే ఆయప్ప టికెట్ తీసుకొని అన్ని దగ్గరలోనూ తానే ఆరామంగా అయిపోయినప్ప. మాకు కాకుండే వాళ్ళకి మేలు కదప్ప, వయసు అయిండే వాళ్ళకి మనకి ఈజీ అవుతుంది కదా. అది కూడా ఈ శ్రావణ మాసం అనేసి చాలా మంది ఉండారప్ప, చాలా జాస్తి జనం ఉండారు. నా పక్కలో ఒక ఆమె వచ్చి కూర్చోనేసి నేను అనిందనమాట. 200 రూపీస్తే 1.5 అవర్ అయింది నాకు దేవస్థానంలో అయింది. ఇంకా అంత చుట్టేదానికి నిల్చుకునే ఓపిక లేదు కదా, అందుకే పాపం. అవును అందుకే అంతా పాపం అయిపోయి పిలుచుకొని పోయి 200 రూపాయల టికెట్ మేము తీసుకుంది, కానీ వాడు సైడ్ ఇంకా అన్ని తోడుకొని పోయి కదా, ఆటికి మాకు ముక్కలు కట్టి సైడ్కి పిలిచిపోయిన దానికి. నిన్నంతా అక్కడ పోయేసి ఆడ గంట ఉపన్యాసం అక్కడ విని అక్కడ వచ్చి ఉండేసి వస్తామే. ఇక రేపు అభిషేకానికి ఇచ్చిండాము దేవస్థానంలో కాళహస్తీశ్వరునికి. అయిపోయి పిలుచుకోపోతానని చెప్పా, ఆరామంగా తోడుకోపోతానమ్మా మీతో అని చెప్పానే. అక్కడ ఒకరు తెలిసే అక్కడ కలిసిరే అయిప ఆడ పనిచేసే అయిప. సరే అమ్మ నేను పిలుచుకుపోతాను, 6 గంటలకు వచ్చేయండి అభిషేకానికి అంతా నేను స్ట్రైట్ పిలుచుకోపోతాను అని చెప్పి. యోచన లేదు అనుకుంటే ఎక్కడికి పోయినా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారప్ప, ఎక్కడికి పోయినా ఎవరో ఒకరు హెల్ప్ జరుగుతుంది, లేకుంటే కష్టం కదప్ప. వయసు నుంచి పోయేకి వచ్చేకి అంతా కూడా అందుకు ఈజీగా దర్శనాలు అయిపోయి మా గురించి సంకల్పం చేసుకోండి. అవునప్ప అట్లే కాదు, మంచి మార్కులు వస్తుందప్ప. స్వామి పిలిచిరు కదా అందరూ రాండి మా ఊరికి పిలిచిరు కదా. ఇప్పుడు మీతో వింటర్ కదా అయిపోయి చేయి కడుక్కుంటా ఉంటా, చేయి కడుక్కుంటా. 1 సెకండ్ వస్తాను అంటే అందుకే నేను ఎన్నో ఇంప భోజనం అయింది స్వామిది, చేయి కడుక్కుంటా ఉన్నారు. ఉపన్యాసమైన ఇంకా వచ్చి వడ్డిస్తే అందుకే ఒక 2 నిమిషాలు ఉండమనండి, నువ్వు మాట్లాడుతూ ఉండే నేను వస్తాను అంటే. ఏం చెప్తారో తెలియదు కదా, అందుకే వాళ్ళు వస్తా ఉండ్రి అనేసి నేనే కూర్చుంటే. అయ్యో స్వాములు రాండమ్మా అని పిలుస్తుండే చాలా నాళ్ళ నుంచి, వచ్చిందే లేదు. సుమారు దినాల నుంచి రాండి రాండి అని అంటూ ఉండరు. అవును అదంతా కొంచెం అంతా బాగా రిపేరీలు అంతా చేయించిండారప్ప
బాగా రిపేరీలు చేయించినారు, మంచాలు వేసిండారు, అంతా కొంచెం బాగా చేసిండారు. ఉండేదానికి బాగా అనుకూలంగానే ఉందప్ప, ప్రశాంతంగా ఉంది వాతావరణము. ఖుషీగా అందరూ కూడా దేవుని దర్శనం అవుతుంది, గురు దర్శనం అవుతుంది, రెండూ కూడా అయ్యేదానికి అవకాశం ఉంది. అందుకే సరే అనేసి ఉండండి. ఇంకో 2-3 రోజులు ఉండండి. ఆ? ఇంకో ఏంపా 2-3 రోజులు ఉండండి. అదే తనకి పని ఉంది కదా, అందుకే వచ్చేస్తాము. ఇంక మీదట అందరూ మీరు కూడా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఉండొచ్చు స్వామి చేతిలో అందరూ. ఒక అవకాశం కదప్పా. స్వామి ఏర్పాటు చేస్తామండి. ఇంకో ఆశ్రమం కూడా ఉంది, వసతి కావాలంటే ఏర్పాటు చేస్తాను. మనకి పోవడానికి కుదరలేదు మాకు. ఇంకో ఆశ్రమం కూడా ఉంది కదా గురుగారు, ఇక్కడే ఎదురుగానే ఉంది కదా, పరబ్రహ్మాశ్రమం ఉంది అక్కడ. ఇంకా పోలేదు, ఇంకా మేము చూడలే, రేపు పోతాము అని అనుకుంటా ఉన్నాం. పరబ్రహ్మాశ్రమానికి ఇంకా పోలే, రేపు పోయేసి అట్లే వస్తాము. ఇక చాలా ఆశ్రమాలు చూసుకుంటా ఉన్నారు కదా ఇప్పుడు, మదనపల్లిది కానీ, ప్రొద్దుటూరుది కానీ, ఇక్కడ పరబ్రహ్మాశ్రమం కానీ, అన్నీ వాళ్ళే పాపం ఎన్నో విధాలుగా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు కదప్పా. ఇప్పుడు అశ్వత్థ వృక్షం బాగా అర్థమైంది కదండి అందరికీ. చాలా చాలా బాగా అర్థమైంది, గొప్పగా ఉంది. ఇంకా అసలు కోటి వరహాలు దీటు చేయి అన్నట్టుగా స్వామి గారు ఉపన్యాసానికి 1,000,000 వరహాలు ఇవ్వచ్చు, అంత బాగుంది ఈరోజు. ఒక విషయాన్ని తీసుకుంటే పర్ణాని అనేది కూడా ప్రతి పదము, స్వహ అంటే రేపు అనేది అట్లా నీట్గా ప్రతి పదచ్ఛేదన ఎవరు చెప్పరేమో. వేదాంత లక్ష్మణాల ఆశ్రమము, మన రామ చైతన్య స్వామి గురువు గారు, మీరందరూ చెప్తేనే మాకు ఇది అర్థమైంది, లేకపోతే ఈ జన్మకు అర్థమయ్యేటట్లేదు. సంస్కృతం మామూలుగా మన ఈ గీతా ప్రస్తుత దీంట్లో అర్థం అయితే చాలా చాలా సామాన్యంగా ఉంది. గోరఖ్పూర్ వాళ్ళది, అదే గోరఖ్పూర్ వాళ్ళదే. దీంట్లో అర్థం మామూలుగా ఉందన్నమాట. ఆది పురుషుడైన